బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయితే ఎండ్ అయిపోయింది. కళ్యాణ్ పడాల అయితే విన్నర్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాల ఆన్ యువర్ విన్నింగ్. బట్ నాకు ఒకటే క్వశ్చన్, కళ్యాణ్ పడాలకి కాదు, వేరే కంటెస్టెంట్స్కి కాదు, ఇది మేకర్స్కి అడుగుతున్నాను. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఏవైనా ఓట్స్ పోల్ అయినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అయ్యాయి, ఈ పర్సన్కి ఇన్ని నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అయ్యాయి, ఈ కంటెస్టెంట్కి ఇంత మెజారిటీతో గెలిచాడని డిస్ప్లే చేస్తారు. సో నేనేమంటున్నా అంటే, మేకర్స్ కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఇప్పుడే ఎండ్ అయింది కాబట్టి, ఇంకా మీ దగ్గర ఓటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, అంత ఆడిటింగ్ అయిపోయి మీ దగ్గర మిస్డ్ కాల్స్ ఎన్ని పడ్డాయి, హాట్స్టార్ ఓట్స్ ఎన్ని పడ్డాయి అనేది మీకు దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, అండ్ మీరు జెన్యూన్గా విన్నర్ చేశారు అని అంటున్నారు కాబట్టి, ఒక రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏంటంటే, ఫైనల్ ఓటింగ్స్ సంజన గారికి ఎన్ని పడ్డాయి, ఇమాన్యుయల్కి ఎన్ని పడ్డాయి, డెమాన్ పవన్కి ఎన్ని పడ్డాయి, తనుజాకి ఎన్ని పడ్డాయి, కళ్యాణ్ పడాలకి ఎన్ని పడ్డాయి, అండ్ ఎవరు ఎంత మార్జిన్తో ఓడిపోయారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని పోల్ అయ్యాయి అని డిస్ప్లే చేస్తే మీ క్రెడిబిలిటీ దెబ్బతినదు. అండ్ జనాలు కూడా మిమ్మల్ని నమ్ముతారు. అరే కరెక్టేరా, వీళ్ళు ఏ మ్యానిపులేషన్ చేయలేదు, వీళ్ళు నిజంగానే నిజాయితీగానే ఒక విన్నర్ని గెలిపించారని అనుకుంటారు. నిజంగా క్రెడిబుల్గా ఉంది అని అన్నప్పుడు ఆడియన్స్ కూడా మీకు ట్రస్ట్ ఏర్పడడానికి ఇది డిస్ప్లే చేస్తే మీకే మంచిది. అండ్ నెక్స్ట్ సీజన్స్ నుంచి కూడా ఆడియన్స్కి ఒక బిలీవబిలిటీ, క్రెడిబిలిటీ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇంతకీ ఆడియన్స్ నేను చెప్పింది కరెక్టా కాదా, మా టీవీ వాళ్ళు అండ్ మేకర్స్ ఓట్స్ని డిస్ప్లే చేయడం కరెక్టా కాదా, అప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ పెరుగుతుందా కాదా అన్నది మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేకపోతే ఎవరు విన్ అయినా ఎవరు ఓడిపోయినా ఇది ఫెయిర్ కాదు, ఇది అన్ఫేర్ కాదు, ఇది ఫెయిర్, వాళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అని ఈ జరుగుతూనే ఉంటుంది యుద్ధం. సో టు ఆల్ ద మేకర్స్, మీ క్రెడిబిలిటీ ఉండాలి అంటే, ఆడియన్స్ మిమ్మల్ని బిలీవ్ చేయాలంటే, ఆడియన్స్లో మీరు నమ్మకం సంపాదించుకోవాలంటే, ఎవరికి ఎన్ని ఓట్స్ పుల్ అయ్యాయి, ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారన్నది డిస్ప్లే చేస్తే హ్యాపీగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.